హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాబేజ్ కర్రీ. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి. నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనే కరివేపాకు, వెల్లుల్లి కూడా తీసుకున్నాను. కరివేపాకు కూడా వేసాను. కొంచెం ఆనియన్స్ బాగా మగ్గాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తీసుకున్నాను. తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుకోవాలి. తర్వాత పచ్చివాసన అంతా పోయింది కానీ ఇప్పుడు క్యాబేజీని తీసుకోవాలి. క్యాబేజీని తీసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ తర్వాత కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తగినంత తీసుకోండి. తగినంత సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్, కారం, స్పైసీకి తగినట్టుగా, బాబు కోసం కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నాను స్పైసీనెస్. మీకు కావాలనుకుంటే వేసేసుకోండి. ఇప్పుడు అయింది కదండి, మగ్గింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని 5 మినిట్స్ స్టవ్ కట్టేసుకొని వేడి క్యాబేజ్ కర్రీ రెడీ అయింది. టేస్టింగ్ టైం. ఎలా ఉంది? అవునా? అందరికీ బాయ్.